ఈ వీడియోలో ఈ రోజు ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి ఒక చెత్త కామెంట్లు అయితే కొంతమంది అయితే పెడుతున్నారు. సోషల్ మీడియాలో చాలా వైరల్ అయితే చేస్తున్నారు ఆర్మీ పవన్ కళ్యాణ్ ని. దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఓటింగ్ లో రోహిత్ పొజిషన్ అయితే సూపర్ నాకైతే అనిపిస్తుంది. ఒక్క గేమ్ ఆడితే చాలు స్వామి, వెళ్ళి అక్కడ కూర్చుంటారు, ఆ టాప్ లో ఉంటారు. ఆ నిమిషం కోసం ఎదురు చూడాలా, పోరాడాలా, ఆడాలా. ఓకేనా? అలాగే రోహిత్ అయితే గేమ్ ఆడాడు. ఇప్పుడు రోహిత్ ఏ పొజిషన్ లో ఉన్నాడో కూడా చెప్తాను. ఆ తర్వాత అమన్ పొజిషన్ ఎంత, అమన్ అండ్ రోహిత్ మధ్య ఎంత వ్యత్యాసం ఉంది, ఓకేనా? దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ని, అమన్ ని ఇద్దరిని కలిపి అయితే కొంతమంది అయితే నెగిటివ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు అమన్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ కి ఇద్దరికి ఒకరే పిఆర్ అంటున్నారు. అవును, తప్పేం లేదు, ఒకరే పిఆర్ ఉంటారు కూడా. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలేం కాదు. బిగ్ బాస్ సీజన్ 9 లో కూడా ప్రతి ఒక్కరికి పిఆర్ ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 లో అయినా అగ్ని పరీక్షలో కూడా ఆల్మోస్ట్ అగ్ని పరీక్షలో కూడా ప్రతి ఒక్కరికి పిఆర్ అయితే ఉంటారు. ఉండకుండా ఎవరికి ఉండరు, ఓకేనా? అందువల్ల దానివల్లే ఆర్మీ పవన్ కళ్యాణ్ అమన్ ని సపోర్ట్ చేస్తున్నాడు. అమన్ పిఆర్ ఆర్మీ పవన్ కళ్యాణ్, ఆర్మీ పవన్ కళ్యాణ్ పిఆర్ అమర్ అని ఏదేదో నోటుకొచ్చినట్టయితే మాట్లాడుతున్నారు కదా. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కానీ చెప్పాడా? తను సపోర్ట్ చేసే పని అయితే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టేవాడు కదా, నేను ఆ అమన్ కి సపోర్ట్ చేస్తున్నా అని. తను ఎక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పలేదు. ఎందుకంటే గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఫ్యూచర్ లో ఓకేనా, ఫ్యూచర్ లో ఎవరికైనా సపోర్ట్ చేస్తే చేయొచ్చేమో. కాకపోతే ఇప్పటికైతే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎవరిని సపోర్ట్ చేయలేదు. ఆర్మీ పవన్ కళ్యాణ్ ని కావాలని నెగిటివ్ అయితే చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్ కాదు, నా ఆర్డర్. నేనైతే గట్టిగా బెదిరిస్తున్నా. ఆర్మీ పవన్ కళ్యాణ్ విషయాన్ని ఇప్పటికైనా వదిలేయండి. తను నీట్ గా తన లైఫ్ ఏంటో తను చూసుకుంటున్నాడు, తనకు నచ్చిన ప్రాజెక్ట్ చేసుకుంటున్నాడు. ఇంకా వదిలేయండి, ఓకేనా? ఆ మ్యాటర్ వదిలేయండి, ఓకేనా? ఆర్మీ పవన్ కళ్యాణ్ కి అమన్కి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారంటే సంచలనం సృష్టిస్తున్న రోహిత్, ఓకేనా? ఒక్క టాస్క్ చాలు మనిషిని అక్కడ కుంభస్థలంలో కూర్చోబెట్టడానికి. రోహిత్ అయితే మైండ్ గేమ్ అలాగే ఆడాడు. తన టీం ను కూడా, ఓకేనా, ఈ రోజు వచ్చే ఎపిసోడ్ లో తన టీం ను కూడా బాగా రన్ చేశాడు, ఓకేనా? ఎవరు ఏ పొజిషన్ లో ఉండాలి, ఎవరు బాగా గేమ్ ఆడతారు, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఏ పొజిషన్ లో, అదంతా తెలుసు రోహిత్ కి. మైండ్ గేమ్ ఆడాడు. ఆ రెడ్ టీం అయితే అంటే స్ట్రాంగ్ టీం రోహిత్ టీం అయితే గెలిచిన తర్వాత కూడా రోహిత్ ఓటపిల్ ఛాన్స్ అయితే సృష్టికి ఇచ్చాడు. చూసారా? అక్కడ మనసులు గెలుచుకున్నాడు, జనాల మనసులు గెలుచుకున్నాడు రోహిత్. అందుకే రోహిత్ అయితే టాప్ 1 పొజిషన్ లో ఉన్నాడు. ఆ తర్వాత అమన్ అయితే సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. అమన్ యాక్టింగ్ అయినా, అమన్ కొంచెం అప్పుడప్పుడు ఓవర్ యాక్టింగ్ అనిపించిన, అమన్ ఎంతూజియాజం అంటే ఏదో ఒకటి చేయాలి, ఆ తపన అనేది అయితే ఆడియన్స్ అయితే గ్రహించారు. అమన్ అయితే నిన్నటికి ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాడు. కాకపోతే ఈ రోజు అయితే సెకండ్ పొజిషన్ కి అయితే పడిపోయాడు. ఆ తర్వాత థర్డ్ పొజిషన్ లో అయితే చరణ్ ఉన్నాడు. స్వామి, చరణ్ ఏమీ చేసిందిలే, ఓకేనా? ఫస్ట్ ఎపిసోడ్ లో ఏదైతే ఉందో అదే, ఓకేనా? ఇంతవరకు అంత నుంచి ముందుకు వెళ్ళట్లా. చరణ్ కూడా మంచి ఎపిసోడ్ పడాలా, చరణ్ కూడా ముందుకు వచ్చేసి మాట్లాడాలా, ఓపెన్ అప్ అయితే అవ్వాలి చరణ్ కూడా. నేనైతే గట్టిగా అనుకుంటున్నా. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ నిజంగా చరణ్, ఓకేనా? అంటే అతను మాట్లాడే విధానం అయినా అక్కడికి కౌంటర్ అయితే ఇస్తున్నాడు. ఇలాంటి కంటెస్టెంట్ ఇంకా ఓపెన్ అయితే అవ్వాలా. చరణ్ అయితే థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్ లో అయితే ఝాన్సీ గారు అయితే ఉన్నారు. స్వామి, ఈమెకైతే చాలా మంది అయితే ఓట్లు అయితే వేస్తున్నారు, ఓకేనా? ఎందుకంటే ఆమె బిహేవియర్, ఆమె అందరితో ఉండే విధానాన్ని బట్టి ఝాన్సీకి అయితే ఫోర్త్ పొజిషన్ లో అయితే ఝాన్సీ గారు అయితే ఉన్నారు. నెంబర్ 5th పొజిషన్ లో అయితే మిథిలేష్ అయితే వచ్చేసాడు. రాజకుమారి గారు అయితే 6th పొజిషన్ కి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారో కూడా చెప్తాను, ఓకేనా? మిథిలేష్ అయితే నిన్న దీపక్ ని క్వశ్చన్ అయితే చేశాడు, ఓకేనా? దీపక్, నువ్వు తీసుకున్న స్ట్రాటజీస్ తప్పు అని. అది ఈ రోజు ఎపిసోడ్ లో మీకు వస్తుంది. హాట్‌స్టార్ ఉన్న వాళ్ళు ముందే చూడొచ్చు. నువ్వు చేసింది తప్పు అని రైజ్ అయితే చేశాడు. ఈ పాయింట్ ఆఫ్ టైమింగ్ అయితే మిథిలేష్ లో చాలా మందికి నచ్చింది, ఓకేనా? తప్పుని ఖండిస్తున్నాడు మిథిలేష్ అని. మిథిలేష్ కి అయితే 5th పొజిషన్ అయితే ఇచ్చారు. రాజకుమారి 6th పొజిషన్. ఎందుకంటే తనకి ఓట్ అపిల్ ఛాన్స్ రాలేదు, వేరే వాళ్ళతో లాక్కుంది రాజకుమారి. తనని ఆడిషన్స్ లో చూశారు, అక్కడ నచ్చింది. కానీ ఇప్పుడైతే ఓట్ అపిల్ ఛాన్స్ తను తీసుకోవడం ఎవరికి నచ్చలేదు. అందుకే 6వ పొజిషన్ లో అయితే ఉంది. ఆ తర్వాత అపూర్వ గారు 7వ పొజిషన్ లో అయితే ఉన్నారు. అపూర్వ గారు కూడా పాయింట్ బాగా రైజ్ చేస్తున్నారు. అమన్ అండ్ అపూర్వ వాళ్ళిద్దరు ఫైట్ లో అపూర్వ గారిది తప్ప రైట్ పక్కన పెట్టేసేయండి. కాకపోతే ఆ పాయింట్ ఆఫ్ టైమింగ్ అయినా, ఆ మాట్లాడే విధానం అయినా కానీ ఆడియన్స్ కు నచ్చుతుంది. అందువల్ల అపూర్వ గారికి కూడా ఓట్లు అయితే వేస్తున్నారు. నెంబర్ 8 బాగి తుల్లిరి. ఈమె కూడా అంటే ఈమెకి లేడీస్ అయితే బాగా ఓట్లు అయితే వేస్తున్నారంట. మనకు వచ్చిన అఫీషియల్ అప్డేట్, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పే ఓటింగ్ ఏంటంటే అఫీషియల్ లో ఇలా ఉంది, ఓకేనా? బాగి గారు అయితే 8th పొజిషన్ లో ఉన్నారు. ఆ తర్వాత 9th పొజిషన్ శాలిని కూడా కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం క్యూట్ గా ఉంది. బాయ్స్ చాలా మంది అయితే ఓట్లు అయితే వేస్తున్నారంట అఫీషియల్ లో శాలిని గారికి. ఆ తర్వాత సృష్టి స్వామి, నిజంగా సృష్టి మాత్రం ఈరోజు ఓర మాస్, ఓకేనా? గేమ్ బాగా ఆడింది. తనకి కీ దొరికినా కానీ, ఓకేనా, ఆ కీ మళ్ళీ తను తీసుకోలేదు కాబట్టి మళ్ళీ ఆ కీని వెళ్ళి అక్కడ పెట్టింది. అదే అభిజిత్
రోహిత్ గారికి కూడా నచ్చింది, నాకు కూడా సూపర్గా నచ్చింది. ఆ తర్వాత హేమంత్, ఆర్కే, అపూర్వ్, ఆర్కే అండ్ ప్రియా అండ్ గాయత్రి వీళ్ళు ఇంకంతా ఒకే పొజిషన్లో అక్కడక్కడే సర్క్యులేట్ అయితే అవుతున్నారు. గాయత్రి గారు అయితే బాటంలో ఉన్నారు, బాటం నుంచి సెకండ్ పొజిషన్లో అయితే ప్రియా గారు అయితే ఉన్నారు. ఇలాగైతే ఓటింగ్ అయితే ఉంది. ఓటింగ్ లో ఓరమాస సృష్టిస్తున్న రోహిత్ అంతే. ఓకేనా, ఒక పర్టికులర్ ఎపిసోడ్ చాలు స్వామి. అప్పట్లో అభిజిత్ కి మైండ్ గేమ్ అని ఆ రోబో టాస్క్ ఎలాగైతే పడిందో ఇప్పుడు రోహిత్ కూడా ఈ గేమ్ అయితే అలాగైతే పడింది. గట్టి టాస్క్ రోహిత్ కి పడింది. ఆ టీం ను కూడా అలాగే లీడ్ చేశాడు. అందుకే రోహిత్ ఫస్ట్ పొజిషన్, అమన్ సెకండ్ పొజిషన్ లో అయితే ఉన్నారు. ఆర్మీ పవన్ కళ్యాణ్ ని అమన్ ని ఇద్దరిని కంపేర్ చేసి మాట్లాడడం, ఇద్దరికి ఒకరే పిఆర్ అని మాట్లాడుకోవడం అయితే ఆపేసేయండి. ఎవరి పిఆర్ వాళ్ళకు ఉంటారు. ఓకే, వాళ్ళిద్దరితో ఒకే పిఆర్ అయ్యి ఉండొచ్చు, అవ్వకూడదని కూడా నేను అనను. ఓకే, ఆ మాత్రానికి ఆర్మీ పవన్ కళ్యాణ్ అమ్మని సపోర్ట్ చేస్తున్నాడు అనే విషయం సర్క్యులేట్ చేయడం అయితే ఆపండి. మీకు తెలిసినంత వరకు మీరు ఎవరు టాప్ లో ఉండాలనుకుంటున్నారు? అమన్, రోహిత్, చరణ్, మిథిలేష్, రాజకుమారి, ఝాన్సీ, ఇలా మీ ఇష్టం. అపూర్వ, ఎవరు సృష్టి, మీరు ఎవరు అనుకుంటున్నారు? మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కామెంట్ లో ఖచ్చితంగా తెలపండి. ప్రతి కామెంట్ కి నేనైతే రిప్లై అయితే ఇస్తాను.